హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. ఈ రోజు అయితే అందరూ చాలా మంది అడుగుతున్నారు కదా మీ కొద్దిలో హోమ్ టూర్ చూపించండి. ఆ వీడియోనే ఈ రోజు. ఇదైతే కార్ పార్కింగ్. ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కార్ కొంటే పెట్టుకోవడానికి ప్లేస్ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కార్ తీసుకుంటాం కాబట్టి దానికోసం అయితే ప్లేస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా మామకి సెంటిమెంట్ అయిన బండి అయితే ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఎందుకనంటే కొంచెము తనకి కొంచెము కొత్త కాబట్టి తను డైరెక్ట్ గా మాట్లాడడానికి ఇబ్బంది పడతా ఉంటది కాబట్టి నేను మధ్య మధ్యలో ఇట్లా వస్తా అట్లా పోతా ఉంటాను అనమాట. ఇదైతే మా సెంటిమెంట్ బండి అండి. ఇది కార్ పార్కింగ్ కోసం అయితే ఇంత పెద్ద వసార అయితే అంటే వసారం ఇంటి ముందర మేము పార్కింగ్ అయితే కట్టించుకున్నాం అనమాట. ఇది ఫ్యూచర్ లో ఎప్పటికైనా కూడా మనం కార్ తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటది కాబట్టి ఇంత పెద్దగా అయితే కట్టించుకున్నామండి. ఇది కారు కనే కాదు, సాయంత్రం పూట్ల పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటదని ఇదైతే ఇట్లా పెట్టుకున్నాం. ప్రస్తుతానికి అయితే కారు కొన్నప్పుడు కారు మాట మాట్లాడుకున్నాం. అది అప్పుడు పనికి వస్తుంది. ఇప్పుడైతే పిల్లలు ఆడుకోవడానికి బండి పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇట్లయితే వాడుతున్నాము. ఇదైతే ఇప్పుడు రోడ్ లేదు కాబట్టి మాకు ఇదైతే మొత్తం అంతా వాకిల్ అనమాట. అది ఇంకొకటి ఏంటంటే ఇవైతే స్టెప్స్ కూడా మేము గ్రానైట్ బండలే వేసుకున్నాం. అవునండి, అట్లా సిమెంట్ తో అలికిస్తారు కాబట్టి అట్లా లేకుండా మొత్తం అంతా గ్రానైటే వేసినాం అనమాట. ఎందుకంటే ఇంటి పని ప్రతిసారి చేయలేము కదా, ఒకసారి చేస్తే అడికి సరిపోతుంది కాబట్టి ఇదంతా గ్రానైట్ అయితే వేసినాం అనమాట. పెయింట్ మాత్రం ఇంకా దీనికి ఇంకా పడలేదండి, ఎందుకంటే మాకు అది ఏం వేయాలో తెలియలేదు కాబట్టి ఫ్యూచర్ లో నిదానంగా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా అట్లయితే వదిలేసినాం. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లైట్లు వేయాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే డే టైమ్ లోనే కాబట్టి. ఇదైతే వసారా అండి. వసారా కూడా పిల్లలు ఆడుకోవడానికి వీలుగానే కట్టించుకున్నాము. చాలా విశాలంగా, ఎందుకంటే అప్పుడు మరి చాలా చిన్నది. ఎంత తెలుసా అండి, ఇగో ఇంతే ఇది ఉంది కదా, కొంచెం ఉన్నది. అంటే ఇక్కడ డ్రమ్ములు చెట్లు అదొకటి ఇదొకటి ఈ మెట్లు తాపలు ఉన్నాయి కాబట్టి అంత ఇరికిరిగ్గా ఉండేది అనమాట. తాపలకు కూడా గ్రానైట్ బండలే వేయించుకున్నాము. ఇక్కడైతే సింక్ ఏదైనా కడుక్కోవడానికి చేతులు అయితే పెట్టించుకున్నాము. ఇంకోటి వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే చాలా పెట్టించుకున్నా. ఎందుకంటే ఎప్పుడు మనం నిలబడుకునే సామాన్లు కడుక్కోలేం కదా, అప్పుడప్పుడు ఇక్కడ కడుక్కోవడానికి అయితే ఇదైతే పెద్దగా కట్టించుకున్నాను. ఇక్కడ ఎందుకంటే ఎప్పుడన్నా అన్నం తిన్న తర్వాత బయటకి అట్లా రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండి. ఇది మాత్రం ఇక్కడ నార్మల్ గా ఇట్లా వేసేసాం అనమాట. ఇదేమో లత చెప్పినట్టుగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూర్చొని మళ్ళీ పీట వేసుకోకుండా తనకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఇంత ఎత్తు గద్దెలో కట్టి మేమే దీనికైతే బండలు అయితే వేసినామండి. ఇదైతే తెలుసు మేము రోడ్డు పచ్చడి చేసేది. లత చెప్పింది ఆల్రెడీ తాపలకు మొత్తం అంతా గ్రానైట్ అని. కింద ఏ బండ వేసినామో పై వరకు కూడా అదే బండలు అయితే వేసినామండి. ఇది వసార ఎట్లుంది, వెలివేషన్ ఎట్లుంది చెప్పండి. వెలివేషన్ అయితే చాలా సింపుల్ గా అండి, దుమ్ము పడ్డ మాసిపోయినా కూడా కనబడకుండా అయితే ఇట్లా అయితే తీసుకున్నాం అనమాట. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని టైల్స్ అయితే వేసినారని నేను అనుకుంటున్నా. ఇదైతే సెలెక్ట్ చేసినాము. ఇంకోటి ఏంటంటే ఇది అయితే మనము డబుల్ పీస్, ఇది ఎంత చిన్న పీపీసీ అయితే వేయించినామండి. ఇది కాస్ట్ ఎక్కువైనా కూడా చాలా బాగుంది. వాన పడినా కూడా ఇది తడిచదని ఇదైతే వేయించిన. ఇంట్లో వేసినదే ఇక్కడ వేస్తే మళ్ళీ చెడిపోతుంది కదా, అందుకే ఇది వేయించుకున్నాం. అందుకోసమే ఇదైతే వేయించినామండి. ఈ కింద ఫ్లోర్ కి ఈ టైల్స్ కి ఆ పీపీసీకి సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేడీస్ ఐటమ్స్ అండి. లత చెప్పాలి కానీ లేడీస్ ఐటమేనా, నీవేం లేదు దాంట్లో. అంటే చెప్పులు, ముగ్గు పిండి, పిల్లలకు సోపులు అవన్నీ అయితే దీంట్లో పెట్టుకున్నాం. వద్దులే భయపడతారు అందరు జనాలు. ఇంకా ఏం సర్దలేదు, ఎట్లుండేది అట్లేదా. ఇంకోటి ఇది కొత్త డోర్. లతకు కొంచెం చెప్పడం సరిగా రాదు కాబట్టి తనని అప్సెట్ చేయడం కాదు, చెప్తుంటే నెక్స్ట్ టైం అయినా బాగా చెప్పగలుగుతుంది. డోర్ తీస్తున్నాడు మా బంగారు రాజు. ఇది కొత్త డోర్ అండి. ఇది కొత్త డోర్ పెట్టినాం. దీనికి ఇంకా ప్లాస్టిక్ కూడా పీకలేదండి, తీయాలి, కవర్ తీయాలి. కాకపోతే ఏంటంటే తీస్తే ఇప్పుడే పిల్లలు ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని మేము కవర్ కూడా తీయలేదండి. నిదానంగా తీసుకోవచ్చు కదా అని కవర్ కూడా పోతుందండి, మేము తీయలేదు. ఫ్యూచర్ లో తీద్దాంలేండి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు దేనితో పడితే దాంతో కొడతారు కాబట్టి. ఇక మా ఇంట్లోకి అయితే వెళ్దామండి హోమ్ టూర్. ఇక హోమ్ టూర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? హోమ్ టూర్ ఆల్రెడీ బయట నుంచే మొత్తం స్టార్ట్ అయిపోయింది. అది లైట్లు అయితే మొత్తం వేసేస్తానా. చిన్న దగ్గరికి వచ్చేసి ఇక ఇంట్లోకి వస్తానే ఎంటర్ అయితేనే అట్రాక్టివ్ గా ఉండాలని మేమైతే జూమర్ ఇది ఎంతో ఇష్టంతో అయితే వేయించుకున్నాము. ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడల్లా అది కలర్ మారుతానే ఉంటది. ఎక్కువ వైట్ యూజ్ చేస్తాం, ఎప్పుడో ఒకసారి వేస్తాం. ఇప్పుడు ఎందుకో వీడియోకి మాత్రం రంగులు అయితే వచ్చేసినాయండి. ఎందుకో మరి మీకు చూపించాలనేమో. ప్రతిసారి లైట్ ఆన్ ఆఫ్ చేసినప్పుడల్లా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. మేము బ్లూటూత్ వద్దని తీసుకోలేదండి, లత మాత్రం ఇది బాగా సెలెక్ట్ చేసింది. ఇంటికి బాగా అట్రాక్ట్ గా ఉందండి. ఇదైతే మాకైతే బాగా నచ్చింది.
ఇంటికి అయితే చూడగానే ఎవరు చూసినా కూడా బాగుంది బాగుంది అంటున్నారు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి ఏంటంటే టీవీ బండ కూడా అది గ్రానైటే, బరువు ఉంటేనే మళ్ళీ దాని మీద ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని బండ అయితే వేయించినారు. ఇదండి మేమే వేసాం గ్రానైట్ బండ కూడా. అంటే చిన్న వేసాడు అనుకోండి, ఎవరు వేస్తేంది మనమే కదా. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా అడిగినారు ఫ్లోరింగ్ బండలకు కబోర్డ్స్ కు సేమ్ అంతా ఒకటేలాగా ఉండాలని, మ్యాచింగ్ కబోర్డ్లు కూడా బండలకు దానికి సెట్టింగ్ ఉండాలని అట్లనే వేపించినాం కబోర్డ్లు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఈ బండ తీసుకున్నామండి మేము, కబోర్డ్లు అవి అనుకోలేదు. తర్వాత ఈ బండ తీసుకున్న తర్వాత ఈ బండలు వేస్తాం కదా కింద, వేసిన తర్వాత ఇక లేడీస్ సెలెక్షన్ ఉంటుంది కబోర్డ్లు, అప్పుడు అంతా లేడీస్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి కబోర్డ్లు దానికి మ్యాచ్ అయ్యేటట్టు అయితే తీసుకున్నారండి. ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే తీసుకోవాలండి బాబు, ఇవన్నీ వెరైటీ ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు హోమ్ టూర్ చేయమంటున్నారండి లత అంది కాబట్టి ఈ రోజు అయితే హోమ్ టూర్ అయితే మొదలు పెట్టేసాం. అవన్నీ మళ్ళీ సర్దిన తర్వాత కూడా ఒకసారి పిల్లలు కొంచెం అప్పుడు నడుస్తుంటారు కాబట్టి అప్పుడు ఇంకా బాగుంటది హోమ్ టూర్. ఇదైతే బీరువాకి సపరేట్ గా పెట్టించుకున్నాము, ఎంటర్ అయితే బీరువా కనపరాకూడదని మేమైతే ఇట్లా చేసుకున్నాము. లోపల మాత్రం బీరువా ఉంది, లోపల బీరువా ఉంటదండి. వద్దులే, మనం హోమ్ టూర్ చేస్తున్నాం, అంత ఐటమ్స్ కదా హోమ్ టూర్ అన్నాక. ఇల్లు ఎట్లుందని మనము పర్టికులర్ గా ఒక ఐడియాకి చూపిస్తే మా బంగారు రాజుకి ఇష్టం అనమాట. అదండి బీరువా మాత్రం కనబడుతుంది, ఎవరైనా చూసినా కూడా కబోర్డ్ అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే షోకేజ్ అయితే ఏం పెట్టలేదు, పెళ్లి ఫోటోలు సీమంతం ఫోటో ఒకటి పెట్టినాము. ఇదైతే మైసూర్ నుంచి చేసినది, ఎంతో ఇష్టంగా. పిల్లలు 3 months ఉన్నప్పుడు మైసూర్ పోయినాము, అప్పుడు గుర్తుగా ఉంటుందని ఆ వాచ్ అయితే తెచ్చినాము. ఎక్కువ ఆడంబరంగా ఏం పెట్టలేదండి, ఇవన్నీ పెళ్లి ఫోటోలు మీ అందరికి తెలుసు. ఇంకా పెళ్లి ఫోటోలు ఇక్కడ అయితే అన్ని పెట్టాలండి. ఇదైతే సీమంతం అప్పుడుది నేను దిగినది, ఇది మా పెళ్లిది, ఇది అన్నతో పెళ్లి రోజు అన్ని పెళ్లి. నేను లతకు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నప్పటిది. ఇవన్నీగా బట్టలు అవన్నీ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే టాయ్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకెందుకు లేటు బెడ్రూమ్ అయితే చూద్దాం రండి. ఈ వాకిల్ అయితే పై ఇంటిదండి, బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాము అంతే. బెడ్రూమ్ అయితే చిన్నదంటే మాకు సరిపోతుందండి, మేము కావాల్సుకొని ఇంతే బెడ్రూమ్ ఉండాలని మేమైతే ఇట్లా కట్టించుకున్నామండి. ఇప్పటి వరకైతే దీన్ని ఎక్కువగా యూజ్ చేయలేదన్నమాట మేము. అది వాష్రూమ్ పోవడానికి ఒకటి మాకు బెడ్రూమ్ బాగా సెట్ అయింది. ఈ పక్క అయితే డ్రాల్ అయితే పెట్టించుకున్నాం, దాంట్లో నావే ఎక్కువ ఉన్నాయి. కబోర్డ్స్ డ్రాల్ కాదు, ఇవైతే ఓపెన్ చేయట్లేదండి, కాకపోతే ఇవి ఇట్లా మూవింగ్ అనమాట. ఇవంతా లతయ్య అనమాట, ఇందులో ఎవరి లేవండి. స్లాడింగో ఏదో ఒకటి అండి, మేము పెట్టించుకున్నది మాకు నోరు తిరిగినది మా భాషలో చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే పైన ఏమైనా వస్తువులు బ్యాగులు అట్లాంటివన్నీ ఉంటాయని బాత్రూమ్ పైన కూడా అది పెట్టించుకున్నాం, కబోర్డ్స్ దానికి కూడా పెట్టించుకున్నాం. ఇందులో అయితే చాలా సామాన్లు అయితే అన్ని పడతాయండి, చూడండి. చాలా ఏం పెట్టలేదు, ఇంకా 3 బ్యాగులు 4 బ్యాగులు అంతే అండి. చాలా పడతాయండి లోపల. ఇదైతే బాత్రూమ్, టైల్స్ వేసిన తర్వాత మీరు చూసినారో లేదో, ఇదైతే బాత్రూమ్ అండి. సింపుల్ గా ఇంటికి మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా మేము బటర్ఫ్లైలు ఉండేటట్టు అయితే మొత్తం అయితే అంత వేసినామండి. చాలా బాగుంది, సింపుల్ వేలో బాత్రూమ్ అయితే రెడీ చేసుకున్నాము. అట్లా మేము ఎట్లా ఉండాలనుకున్నామో అదే విధంగా రెడీ చేసుకున్నామండి. ఒకరిని చూసి ఏమంటారు హెచ్చులకు పోవడము, వాళ్ళలాగే మనం ఉండాలనుకోవడం అట్లా మేము ఎప్పుడు చేయలేదండి. ఒకరిలాగా ఉండడం మనం ఎందుకు, మనకు నచ్చినది మనం చేయాలి. ఒకరిలాగా మనం ఉంటే మన లైఫ్ కాదు. ఇవేమో మా బెడ్లు, ఇవి దుప్పట్లు, ఇదంతా నార్మల్. ఒక చిన్న మంచం అయితే ఇక్కడ వేసినామండి. మంచం వేసి మంచం మీద అయితే బెడ్లు దుప్పట్లు అవన్నీ పెట్టుకున్నాము. కింద వేస్తే దుమ్ము పడతాయని మంచం అయితే నూక్కోవడానికి కూడా బాగా ఈజీగా ఉంటుందని మంచం మీద అయితే పెట్టుకున్నాము. అదండి. ఇంకా నెక్స్ట్ అయితే సింగిల్ కాట్ అట్లా తీసుకోవాలి ఇక్కడికైతే, పైనకేమో డబుల్ కాట్ అయితే తీసుకోవాలండి. ఇది పిఓపి చూడండి, పిఓపి మాత్రం ఇక్కడ సింపుల్ వేలో బాగుండేటట్టు అయితే తీసుకున్నామండి. ఏది తీసుకున్నా కూడా మరీ ఆడంబరం లేకుండా చూసిన వాళ్ళందరూ బాగుండేటట్టు అయితే తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే పిఓపి అంటే గుర్తొచ్చింది, హాల్లో మటుకు పిఓపి ఎంత ఇష్టంగా చేసుకున్నాం అంటే అంత ఇష్టంగా చేయించుకున్నాం. ముందైతే ఈ డిజైన్ రాదన్నారు కదా, రాదు కానీ బాగానే ట్రై చేసినారు. యాస్టీజ్ దాంట్లో ఎట్లుంటే అట్లనే వచ్చింది, దానికి తగ్గట్టుగానే జూమర్ అయితే తీసుకున్నాము, 2 ఫ్యాన్లు కూడా పెట్టించుకున్నాము. నువ్వు ఎందుకు చేయవు అని మేమైతే పట్టుబట్టి అయితే ఈ డిజైన్ అయితే చేయించుకున్నామండి. ఇది మా ఇంటికి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ అండి. బాగుంది, ఇంట్లో ఎవరు చూసినా కానివ్వండి జూమరు ఆ పిఓపి సూపర్ ఉందని చెప్తారండి. ఆ కలర్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి, అందరూ బాగుందని చెప్పినారు. దానికి తగ్గట్టుగానే అయితే 2 ఫ్యాన్లు పెట్టించినాము, ఒక జూమర్ అయితే పెట్టించినామండి. నెక్స్ట్ ఇంకా లేట్ ఎందుకు, నేను ఎంతో ఇష్టంగా చేయించుకున్న కిచెన్ లోకి అయితే లత అయితే చాలా స్పెషల్ గా డిజైన్ చేసుకున్న కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాం.
ఇది మొత్తం లతమ్మ సామ్రాజ్యం అండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం లతమ్మ ఆడింది ఆట, పాడింది పాట. అంటే ఇల్లు మొత్తం తనదే, కాకపోతే తనకు నచ్చినట్టుగా అయితే కిచెన్ లో కబోర్డ్స్ అయినా టైల్స్ అయినా అన్ని నా ఇష్టంతోనే చేయించుకున్నాను. ఎందుకనంటే లేడీస్ కి కొన్ని కొన్ని ఇష్టాలు, అంటే కిచెన్ వరకు అని కాదండి, కిచెన్ లో చేయించుకోవాలని అనుకుంది, చేయించుకుందండి. కబోర్డ్స్ కు ఇవన్నీ స్పూన్లు అవన్నీ పెట్టించుకోవడానికి డ్రాలు అయితే పెట్టించుకున్నా. ఒక చోటే పెట్టిస్తున్నారు ఏమో డ్రాలు. ఒక చోటే పెట్టించినారంటే ఒక చోటే వచ్చినాయి కాబట్టి ఒక చోటే. ఇంకా చూడండి మా ఇంట్లో ఎక్కువ సామాన్ ఏం లేదండి, ఇంకా ఏం సర్దుకోలేదు. ఒక్కొక్కరి ఇళ్ళల్లో అయితే చాలా చాలా సామాన్ ఉంటది. అదైతే దేవుడి గది కూడా సింపుల్ గానే పెట్టించుకున్నాం. కొద్ది జరగబ్బా, నేను ఇది చూపించలేదు చూడు కిందది. ఇదేమో ప్లేట్లదండి, ఎక్కువ అయితే ఏం లేవండి. మా ఇంట్లో దండిగా సామాన్లు మూటలు మూటలు కట్టి పెడతారు కొందరు, అట్లా లేదండి. ఇదైతే దేవుడి గది, ఇదైతే దేవుడిదండి. కొందరేమో ఇట్లా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. ఫస్ట్ లో అయితే ఇట్లుంది, తర్వాత వాళ్ళకి చెప్పిన తర్వాత ఇట్లా వచ్చిందండి. మడత కనిపిస్తుంది కదా, మామూలుగా అయితే ఇట్లా ఉంటే ఇబ్బంది, ఇది మడత చూసినారు కదా. ఇది కొంచెం ఇట్లా ఏం ప్రాబ్లం లేకుండానైతే దేవుడి రూము, దేవుడి డోరు అంత సూపర్ గా చేయించుకున్నామండి. దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి కూడా కింద డ్రా అయితే పెట్టించుకున్నాము. ఇది మొత్తం దేవుడి సామాన్లు అయితే మొత్తం ఇందులో ఉంటాయండి. అంటే పూజ సామాగ్రి అయినా పూజకు ముందు మొత్తం ఇందులో వేసేసుకుంటాం అనమాట. అదండి ఇది దేవుడి రూము, చాలా సింపుల్ గా ఉంది కదా, అంతే. సింగిల్ డోర్ అయితే ఇట్లా నిలబడిపోతుందండి, అంతే కదబ్బా, ఇట్లా నిలబడిపోతుంది. మేము అట్లా వద్దు, మాకు మడతలాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏ సామాన్లు అయినా ఎక్కడ ఉండేవి అక్కడే ఉండాలని అయితే పెట్టించుకున్నాం. బీరువాకి గానీ ఫ్రిడ్జ్ గానీ దేనికైనా ఏడుండే సామాన్లు ఆడే ఉంటాయి కదా అని అట్లనే కట్టించుకున్నాం. ఇంట్లో అయితే కబోర్డ్లు కూడా చాలా స్టైల్ గానే ఉన్నాయి. ఎవరు చూసినా కూడా కబోర్డ్లు అయితే చాలా బాగున్నాయని అన్నారండి. ఇదైతే చిమ్మి, మీ అందరికైతే తెలుసు. ఇదైతే మన గ్లాస్ పొయ్యి, ఇదైతే మన కిచెన్ ప్లాట్ఫారం అన్నమాట. ఇది చాలా పెద్దదండి, చాలా సరిపోయింది. ఇది మేమైతే ఎక్కువ యూజే చేయమండి. చాలా ప్లేస్ ఉందండి. ప్లేస్ ఉంది కానీ సామాన్లు అయితే ఎప్పుడో ఒకసారి ఎక్కువ బాగాలేనప్పుడే ఆడ కడుక్కుంటా, మిగతా టైం అయితే ఆడే కడుక్కుంటా. ఎందుకంటే ఇంకా వాషింగ్ మిషన్ ఏం తెచ్చుకోలే కాబట్టి ఆడే తోముకుంటున్నా ప్రస్తుతానికైతే. చిమ్మి అంటారా, ఇంకా చిమ్మి ఇంకా ఎక్కువ ఉండాల్సిందే ఈ ఇంట్లో అయితే. ఎవరింట్లో కానివ్వండి, టైల్స్ ఉన్నా నీట్ గా ఇల్లు రెడీ చేసుకుంటే ఖచ్చితంగా చిమ్మి ఉండాలండి. లేకపోతే ఇల్లంతా బంక అయిపోతుంది, దుమ్ము అయిపోతుంది, అంతా జిడిజిడిగా అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా చిమ్మి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు అండి. ఏ చిన్న వంట చేసుకున్నా కూడా పొగ ఎక్కువ వస్తుంది కాబట్టి టైల్స్ అంతా చుట్టుకుంటాది, ఎంత తుడిచినా కూడా పోదు అది. అందుకే చిమ్మి అయితే ఖచ్చితంగా పెట్టించుకున్నాం. ఇప్పుడు చూడండి ఈ టైల్స్ ఎంత నీట్ గా ఉన్నాయో, ఎంత బాగున్నాయి, ఇంత దుమ్ము గానీ ఇంత జిడ్డు గానీ ఏం లేదండి. ఇదైతే మేము వెంటిలేషన్ కు నార్మల్ గా ఉండాలి కదా కిచెన్ లో అని ఒక ఇదేంటి కిటికీ అయితే పెట్టించినామండి. ఇదైతే మా బంగారమ్మలది డబ్బాలు కడగడానికి అండి. ఇది లతమ్మ పళ్ళ సెట్ అన్నమాట. లతమ్మ పళ్ళ సెట్ గురించి మళ్ళీ నెక్స్ట్ అయితే చెప్తానండి. ఇదైతే ఫ్రిడ్జ్ చూడండి, ఇది ఫ్రిడ్జ్ కూడా స్పెషల్ గా ఇట్లా గూడు లాగా పెట్టించినామండి. అంటే అందరి ఇళ్ళలో పెట్టించి ఉంటారు. ఫ్రిడ్జ్ పెట్టిన చోటే ముందు అయితే ఇంట్లో టీవీ ఉండేది. ఇక్కడ టీవీ ఉందండి, ఈ బోర్డు దగ్గర టీవీ ఉండేది. ఇప్పుడు మనకు ఆడ హాల్లో ఉంది కదా టీవీ, అది సేమ్ ప్లేస్ లో ఈయనే ఉండే కదబ్బా. ఇక్కడ పైన టీవీ ఉండే అనమాట. టీవీ ప్లేస్ లోకి ఫ్రిడ్జ్ అయితే వచ్చిందండి. ఈ కబోర్డ్స్ అయితే లత బాగా చేయించింది, ఇష్టంతో వెరైటీగా ఉండాలని. చాలా బాగుందండి. దీని లోపల అయితే అన్ని దాంట్లో అన్ని పెళ్లికి వచ్చిన గిఫ్ట్లు, సీమంతానికి, పిల్ల బర్త్డేలకు అన్ని అవే గిఫ్ట్లు. ఫ్రిడ్జ్ లో అయితే ప్రస్తుతానికి దండిగానే ఉన్నాయి సామాన్లు. వద్దులే ఫ్రిడ్జ్ సర్ది పెట్టలే కాబట్టి చూసుకుంటే దడుచుకుంటారండి, వద్దొద్దు. తర్వాత నెక్స్ట్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడిగితే అప్పుడు చేస్తాం. ఇప్పుడైతే నాన్న ఒకటి అన్ని కిచెన్ బండ మీద అయితే మేము ఎక్కువ సామాన్లు అయితే పెట్టుకోము. ప్రస్తుతానికి వంట చేసినవి ఏదైనా తినడానికి పెట్టుకునేవి మాత్రమే ఎడబెడతాము. ఇంకోటి అయితే ఉండదు. అందరు కిందేసినదే ఇక్కడ కిచెన్ బండకి వేస్తారండి. చూడండి, ఇది ఆపోజిట్ వేసినాం అనమాట మేము. కిచెన్ బండది దానికి ఆపోజిట్ కలర్ అనమాట. హాల్లో ఉండేవి, బెడ్రూమ్ లో ఉండేటివి బండలు అన్ని ఒకటే అండి. ఇదైతే బాగుందండి. కిచెన్ అయితే చిన్న చాలా పెద్దగా పెట్టించినాడు. ఎందుకంటే లేడీస్ కి విశాలంగా ఉంటేనే బాగుంటది కాబట్టి కిచెన్ ప్లేస్ లో కుకింగ్ అయినా ఏదైనా కూడా బాగుంటేనే వాళ్ళు మనశ్శాంతిగా చేసుకుంటారు కాబట్టి కిచెన్ బండ్ అయితే పెద్దగా అయితే పెట్టించినామండి. మరి ఎట్లుంది మరి మా కిచెన్ నచ్చిందని అనుకుంటున్నా. అందరికి ఏదైనా మా ముగ్గురికి నచ్చేటట్టు అయితేనే చేసుకుంటాము ఇల్లు. ఎవరన్నా వచ్చినా కూడా అబ్బాయి ఇల్లు నీట్గా ఉంది, బాగుంది అనేటట్టుగానే ఇల్లు అయితే. ఎందుకంటే మా ముగ్గురి మాట ఒకటే ఉంటది ఎప్పుడైనా. అందుకోసమే మేము ముగ్గురము ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది అవునా కాదా అని డిస్కషన్ చేసుకున్న తర్వాతనే డెసిషన్ అయితే తీసుకుంటామండి. ఇల్లు గురించి అయినా, బండల గురించి అయినా, కబోర్డ్ల గురించి అయినా, దేని గురించి అయినా కూడా, పెయింటింగ్ గురించి అయినా, ప్రతి ఏదైనా ముగ్గురం మాట్లాడుకొని ఇది బాగుంటది
అట్లా మాట్లాడుకొని అన్ని అయితే చేసుకున్నాము ఇంట్లో. ఇల్లు కూడా బాగానే సూపర్ గా ఉంది మాకైతే. వచ్చిన వాళ్ళందరూ సూపర్ ఉంది అనడం తప్ప ఇంకేం నోట్లోంచి మాట ఏదైనా పనుకుంటున్నావా? మీరందరూ అడిగిన మా కొత్త ఇల్లు హోమ్ టూర్ అయితే చేసినాను. ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటా. మరి ఉంటానండి. బాయ్ 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 బాయ్. హితాంశు బాయ్ చెప్పు నాన్న. నాకు మమ్మీ చెప్తుంది బాయ్ 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 బాయ్. మా మమ్మీ ఎక్కడైనా స్పీడ్ అండి బాయ్ చెప్పేసింది.